ఏది అయినా ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ కార్పొరేషన్ లో రెడ్డి నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగిన ఇద్దరు రెడ్డి నేతలు గెలిపించుకోవడంలో ఫెయిల్ అయ్యారా? ఏకంగా కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నాలు చేశారా? అటు పోటీకి దిగిన ఇద్దరు నేతలు ఓడిపోవడంతో బీసీ నేతకు మేయర్ పదవి బంపర్ ఆఫర్ గా మారిందా? చివరకు బీజేపీలో ఓ రెడ్డి కార్పొరేటర్ గెలిచినా మేయర్ సీటు వారికి అంతని ద్రాక్షలా మారిందా? తెలంగాణలో సీఎం రెడ్డి, మంత్రుల్లో చాలా మంది రెడ్డి సామాజిక వర్గమే. అంతేకాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్లో కూడా రెడ్డిల సంఖ్య ఎక్కువ. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు వెలమ రాజకీయాలు నడిచాయి. 10 ఏళ్ల పాలనలో వెలుమలు చెప్పిందే వేదమన్నట్టుగా పాలన సాగింది. ఆ సమయంలో రెడ్డి నేతలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రెడ్డి నేతలు తిరిగి యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా తాజా మున్సిపల్ ఎన్నికల్లో కూడా రెడ్డి నేతలే చక్రం తిప్పారు. కానీ నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న చర్చ జరుగుతుంది. ఓ రెడ్డి నేతను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఆ సామాజిక వర్గమే బీజేపీలోనూ రెడ్డి నేతకు అవకాశం లేకుండా చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా కాటపల్లి శామాంత నరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. నామినేషన్లకు ముందు ఆమె కార్పొరేషన్ కు దాదాపు 8 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ అప్పటి వరకు చెల్లించని సదరు నేత మేయర్ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారన్న సమాచారంతో దాదాపు 8 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించడం సంచలనం రేపింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ నేతలు నరేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా జోరుగా ప్రచారం నిర్వహించారు. దాంతో ఈ ఎన్నికను ఇజ్జత్ కే సవాల్ తీసుకున్న నరేందర్ రెడ్డి అన్ని ఎఫర్ట్స్ పెట్టి ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేశారు. దీనికి తోడు తనకు సొంత సామాజిక వర్గం అండగా నిలుస్తుందని భావించారు. కానీ నరేందర్ రెడ్డికి సొంత సామాజిక వర్గమే షాక్ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. తాజా ఎన్నికల్లో సామంత నరేందర్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఆమె ఓటమికి కారణం సొంత పార్టీ నేతలే అన్న చర్చ జరుగుతుంది. మరోచోట ఓ కాంగ్రెస్ నేత కోడలు పోటీ చేసినా ఆమె కూడా ఓటమి పాలయ్యారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కార్పొరేటర్ లేకుండా పోయారు. చివరికి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా బీసీ నేతను ప్రకటించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది. అటు బీజేపీ నుంచి కూడా రెడ్డి నేతకే మేయర్ పదవిని ఆఫర్ చేశారు. ఇందూరు మేయర్ అభ్యర్థిగా స్రవంతి రెడ్డిని ప్రకటించారు. ఆమె గెలిచారు. కానీ బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దాంతో లేక వచ్చిన అవకాశాన్ని చేతులారా కాలదన్నుకున్నామని రెడ్డి నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఓ నేత మీద ఉన్న కోపంతో ఓడగొడితే ఇప్పుడు ఇందూరు గడ్డపై రెడ్డిల మార్క్ లేకుండా పోయిందని రెడ్డి నేతలంతా వాపోతున్నట్టు ప్రచారం సాగుతుంది. మొత్తం మీద ఇందూరు రెడ్డి నేతలపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నారని ముఖం మీదే చెప్పారట. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో రెడ్డి ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే మేయర్ అభ్యర్థిగా రెడ్డి నేతను ప్రకటించారు. ఈ సమయంలో మేయర్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన సొంత సామాజిక వర్గమే ఓడగొట్టే ప్రయత్నం చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం. మొత్తానికి ఈ నెల 16న నిజామాబాద్ మేయర్గా బీసీ కార్పొరేటర్ మేయర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందట. దాంతో చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదని రెడ్డి నేతలంతా తలలు పట్టుకుంటున్నట్టు ప్రచారం సాగుతుంది.